వైఖరి నశించాలి, కుటుంబ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, సూపర్ సిక్స్ అమలు చేయాలి, పెంచిన విద్యుత్ అంతఃస్రావం తగ్గించాలి. శాసనసభ్యులు పచ్చలింగం గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సుభద్ర గారు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ప్రధానమైనటువంటి కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకి అన్ని నియోజకవర్గాలలో చాలా పెద్ద స్థాయిలో ఈ ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకి నిరసనగా మరి ధర్నా కార్యక్రమాలు, ర్యాలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇది చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. 2-3 విషయాలని మీడియా మిత్రుల ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. ఎన్నికలకి అనేక సందర్భాలలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. మేము అధికారంలోకి వస్తే ఒక్క పైసా కూడా పెంచాం. పైగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రజానీకానికి మాటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో బహిరంగ సమావేశాల్లో కూడా పదే పదే మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక్క విద్యుత్ ఛార్జీలే కాదు, సూపర్ 6ని బ్రహ్మాండంగా అమలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోతుంది, వెనుకలైపోతుంది. ఏ విధంగా రాష్ట్ర ప్రజానీకం బ్రతికేడ్చాలన్నటువంటి సంఘటనని అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏమిటి? ఇవాళ డిస్కంలో భారీ స్థాయిలో అప్పులు కూరుకుపోయింది. ఇవాళ ఈ 6 నెలలలోనే 2 సార్లు రాష్ట్ర వినియోగదారుల మీద విద్యుత్ ఛార్జీలు మూతపడేశారు. దీపావళి సందర్భంగా 6,072 కోట్లు, మళ్ళీ ఈరోజు దాదాపు 9,420 కోట్లు, మొత్తం కలిపి 15,485 కోట్లు. ఇంత పెద్ద స్థాయిలో రాష్ట్ర ప్రజానీకమైన భారం మోపినటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా లేదు. ఒక్కొక్క యూనిట్ మీద దాదాపు ₹76 పెరగబోతుంది ఇవాళ మనకి. ఎంత ఘోరం ఇది! ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ఎన్నికల సందర్భంలో మీరేం మాట్లాడారు? రాష్ట్ర వినియోగదారుల మీద ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచము అని మీరు మాటిచ్చి ఇవాళ ఏం చేస్తున్నారు? ఇవాళ మీరు రాష్ట్రాన్ని మళ్ళీ అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా ఎక్కడ దొరికితే అక్కడ అప్పు చేస్తున్నారు మీరు. ఇవాళ కరెంటు వినియోగదారుల మీద కూడా భారీ స్థాయిలో మోతేస్తున్నారు. ఇవాళ మీరు 15,000 కోట్లు అనేది చిన్న విషయం కాదు. గడిచిన 7 నెలల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం ఇది. అంతేకాదు, ఇచ్చినటువంటి ఏ హామీని కూడా ఇవాళ నెరవేర్చట్లా. సూపర్ 6 అమలు చేయటం లేదు. కారణాలు రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆధారపడిందని కూడా ఇవాళ మనం చెప్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇవాళ మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ 6ని అమలు చేయాలి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అన్ని పథకాలను ఇవాళ మీరు రద్దు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. అమ్మఒడి లేదు, రైతు భరోసా లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అన్నీ కూడా. విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు ఇవాళ, రైతాంగం రోడ్డెక్కుతున్నారు ఇవాళ, విద్యుత్ వినియోగదారులు రోడ్డెక్కుతున్నారు ఇవాళ. ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా కూడా దున్నపోతమైన వర్షం పడ్డట్టు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అందుకే ఇవాళ పెద్ద స్థాయిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని విద్యుత్ సంస్థల దగ్గరికి వెళ్ళి మన ప్రధానమైనటువంటి డిమాండ్ని, మా డిమాండ్ ఒకటే, 6 నెలల్లో 15,000 కోట్ల పైచులకు విద్యుత్ వినియోగదారుల మీద మీరు భారం వేస్తున్నారు. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాల్సిందే. దీన్ని ఉపసంహరించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి. ఎన్నికల సందర్భంగా ఎన్నో హామీలు ఇచ్చారు, దాన్ని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకుంది ఇవాళ. అంతేకాదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ 7 నెలల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి మీది వాళ్ళది.
ఇదేనా మీరు సృష్టిస్తున్నటువంటి సంపద? రాష్ట్ర ప్రజానీకమైన అదనపు భారం వేసి సంపద సృష్టిస్తామని మీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఇదే. అందుకే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయిలో ఉద్యమిస్తుంది. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలకి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేవారు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. ఆ బకాయిలను కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలను కూడా ముక్కు పిండి వసూలు చేసే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 200 యూనిట్లు ఎస్సీలకి ఎస్టీలకి ఉచితంగా ఇచ్చారో ఆ విధానాన్ని కంటిన్యూ చేయాల్సిందే. మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీల మీద ఎస్టీల మీద వెనుకబడినటువంటి వర్గాల మీద ఏమాత్రం మీకు ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా మీరు ఇచ్చినటువంటి హామీలలో ప్రధానమైనటువంటిది ఇది కూడా. ఎక్కడా కూడా ఈ బాణగారి ఉన్నటువంటి వర్గాల మీద భారం పట్టడానికి వీలేదు. మా డిమాండ్ ఇవే. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకి అదనపుగా ఈ 15,000 కోట్లని ఉపసంహరించుకోవాలి. అలాగే ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా చేయాలి. ఇది అమలు చేసే దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని మేలుకొలిపేదాకా రాష్ట్ర ప్రజానీకంలో చైతన్యం తీసుకొస్తుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు. జై జగన్. ప్రభుత్వం ఏర్పడక ముందు మరి అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నో అబద్ధాలు చెప్పి ఈరోజు గద్దెనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు మేము గద్దెనెక్కిన తర్వాత ఒక్క పైసా కూడా మేము పెంచామనేటటువంటి హామీలు ఈరోజు తుంగలో తొక్కి మరి హామీల్ని ఎడబెడ వాయించుకుని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు. ఈ భారమంతా కూడా ప్రజల మీద పడుతున్నాయి. మరి సుమారు 15,000 కోట్లు డబ్బులు ఈరోజు ప్రజల మీద భారం పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పటికే 6,072 కోట్లు వసూలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. అలాగే రేపు జనవరి నుంచి 9,412 కోట్ల రూపాయలు జనాల మీద ప్రభావం పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే లేవు. మరి ప్రజలందరూ ఇది గమనించాలి. మరి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా కూడా మరి ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిరసనలు అనేటటువంటి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మరి విద్యుత్ పెంచినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో రాబోయేటటువంటి రోజుల్లో పెంచబోయేటటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది తగ్గించే వరకు వైఎస్ఆర్ పార్టీ నిరంతరము పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. ఈరోజు ఈ విద్యుత్ ఛార్జెస్ మీద పోరాటానికి నలుమూలల నుంచి ఆసీనులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, నాయకులకు మరి ఈరోజు ఈ కార్యక్రమం ముందుండి నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారికి, అదేవిధంగా పెద్దలు ఎమ్మెల్సీ ఉమ్మ రవిబాబు గారికి, అదేవిధంగా ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, మాజీ నాయకులందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. రాష్ట్ర ప్రజలు మోసపోయారు. నిజంగా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడం కాదు, ఆల్రెడీ మాట ఇవ్వడం, మాట తప్పడం అనేది చంద్రబాబు గారి యొక్క నైజం మనం ఎన్నోసార్లు చూసాము. మాట ఇచ్చిన ఏ మాటని కూడా అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్క రైతు దగ్గర వెళ్ళి, ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చాలా దారుణంగా ఉంది. అదేవిధంగా టీడీపీ ప్రభుత్వమే కనుక వచ్చినట్లయితే ఎటువంటి కరెంట్ ఛార్జెస్ పెంచనివ్వను, సంపద సృష్టిస్తానని మాట ఇచ్చినటువంటి మరి ప్రతిపక్షంలో ఉండి మాట ఇచ్చిన ఆ నాయకుడు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్న సందర్భంలో ఈరోజు మనం చూసుకుంటే అక్టోబర్లో కరెంట్ ఛార్జెస్ అనేది పెంచేశారు. విపరీతంగా పెంచి దాదాపుగా రాష్ట్రంలో 9 కోట్ల చిల్లర
పైసలకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందా అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ జనవరి 1 నుంచి ఈ 4-5 రోజుల తర్వాత దాదాపుగా రాష్ట్రంలో 15,000 కోట్లకి ఈరోజు పెంచే ఆలోచన చేస్తుంది. నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే 6 నెలలు తిరగకుండానే బాబు ఏట్ అనేది ఈరోజు ప్రజలందరూ కూడా మరోసారి గమనించారు. సో ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుందో ఈ కార్యాచరణలు ప్రజల మీద మోపాలి అనే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అందరూ కూడా వారు ఇచ్చినటువంటి హామీలను ఎత్తి తీసుకెళ్లి ప్రజల్లోకి వీలైతే గడప గడపకెళ్ళి మరి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను కూడా దొంగ హామీలను కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు త్వరలోనే ఆల్రెడీ చేపడుతున్నాము. ఇది కేవలం నియోజకవర్గము అదేవిధంగా జిల్లా లెవెల్లో జరుగుతుంది. రేపన్న రోజు గనక వీళ్ళొక ఈ అఘాయిత్యాలకు ప్రజల మీద మోపుతున్నటువంటి ఏదైతే భారం ఉందో దాని గురించి ప్రతి గడపకి వెళ్ళి కూడా వివరించాలి. చేసే ఉద్దేశాల్లో కూడా మనమంతా కూడా ఉన్నాము. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, ప్రజల యొక్క యోగక్షేమం గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే. కాబట్టి ఖచ్చితంగా వారు దొంగ హామీలను ఏదైతే వాళ్ళు చెప్పారో ఈరోజు అదంతా కూడా అమలు చేయాలి. ఎందుకంటే ఈరోజు ప్రతి విద్యార్థులకు ఈరోజు చూస్తూ ఉంటే నిజంగా బాధగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినటువంటి ఏదైతే విద్యా దీవెన ఉందో, ఏదైతే వసతి దీవెన ఉందో దాన్ని నమ్ముకొని గతంలో ఈ 5 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి ఫీజు రీఎంబర్మెంట్స్ ఏదైతే తల్లుల ఖాతాల్లో వేసి పిల్లలకు మెరుగైన విద్యని అందించే దిశగా ఏదైతే ఈ 5 సంవత్సరంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ యొక్క నమ్మకంతో ప్రతి ఒక్క విద్యార్థులు కూడా వెళ్ళి ఈరోజు ఇంజనీర్లుగా అదేవిధంగా డిగ్రీ అదేవిధంగా అగ్రికల్చర్లో జాయిన్ అయ్యారు. ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఫీజు రీఎంబర్మెంట్స్ లేదు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఈరోజు ఫీజు కడితేనే కానీ ఎగ్జామ్స్ రాసే పరిస్థితి లేదు. మరి ఈ ఉసురంతా ఎవరికి తగలాలి? చంద్రబాబు నాయుడు గారికే తగలాలి, కూటమి ప్రభుత్వానికే తగలాల. ఎందుకంటే సహజమైనటువంటి ఒక రైతు కుటుంబం నుంచి వెళ్ళి చదువుతున్నటువంటి విద్యార్థులకి ఆటంకం కల్పించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం త్వరలోనే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, త్వరలోనే విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి లాంటివి గనక చెయ్యకపోతే తప్పకుండా విద్యార్థులు అందరూ కూడా ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీద వచ్చి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి ముందుకెళ్తాం.